వెల్కమ్ టు వామికా మ్యాథ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ప్రతి పోటీ పరీక్షలో ఉపయోగపడే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ సిలబస్ ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అన్నీ కూడా మన ఛానల్లో ఫ్రీగా అవైలబిలిటీ ఉన్నాయి. కమింగ్ టు క్వశ్చన్ అండి, 25% ఆఫ్ 128 ఈక్వల్స్ టు మనం చేయగలుగుతాం. జనరల్గా తక్కువ టైంలో కూడా మనం చేయగలుగుతాం. కానీ 87 1/2% ఆఫ్ 128 ఆర్ అనదర్ నెంబర్ ఏదైనా కానివ్వండి. ఇటువంటి క్వశ్చన్స్ని కూడా తక్కువ టైంలో చేయడం ఎలా అనే కాన్సెప్ట్ తోటి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ముందుగా 25% ఆఫ్ 128 అంటే మనం కామన్గా చేయాల్సిన ప్రాసెస్ ఏంటి సార్ అంటే 25% అడిగాడు కాబట్టి 25/100 ఇంటూ 128 మనం చేయాలి. సో ఇది సింప్లిఫై చేస్తే ఏదో ఒక ఆన్సర్ మనకు వస్తుంది. అలా కాకుండా మనం షార్ట్కట్ మెథడ్లో చెప్పేటప్పుడు ఏం చెప్తాం, సో 25% అంటే ఈక్వల్స్ టు 1/4 ఇంటూ 128 అని చెప్పి చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 25 1s 25 4s, సో 1/4 అనేది డైరెక్ట్గా ఇక్కడ తీసుకుంటాం. అయితే ఇదంతా చెప్పకుండా ఇంకా సింపుల్గా చెప్పాలంటే 128లో మనకు 25% కావాలి అంటే సగంలో సగం చేస్తే సరిపోతుంది అని మనం కూడా చెప్తామండి. సో 128లో సగం ఎంత అండి 64, ఇందులో సగం ఎంత అండి 32. సో ఇది మనకు 25% నెంబర్కి ఈక్వల్ అవుతుంది. ఈవెన్ మనం ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఇప్పుడు 324 ఉంది ఎగ్జాంపుల్. సో 324 అనే నెంబర్ తీసుకుంటే దాంట్లో కూడా 324లో కూడా నాకు 25% కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, 324లో సగం ఎంత అండి 162, అందులో సగం ఎంత అండి 81 అని చెప్పి ఆన్సర్ రాస్తాం. ఇది ఒక 25% గురించి. సో చాలామందికి కూడా 25% పైన ఒక మంచి ఐడియా ఉంటుందండి. కానీ ఇక్కడ మనకి 87.5%, దీన్నే 87 1/2%గా కూడా రాస్తున్నారు ఇక్కడ. ఈ నెంబర్ కావాలి ఇప్పుడు మనకి. యాక్చువల్గా ఈ 87.5 అనేది ఎలా జనరేట్ అవుతుందో తెలిస్తే ఆ ప్రాబ్లం అప్పుడు ఈజీ అనిపిస్తుంది మనకి. సో ఇక్కడ కనబడుతున్న 87.5ని మనం జనరల్గా చెప్పినప్పుడు ఇక్కడ మనం పర్సంటేజ్లో తీసుకుంటే 87.5/100 తీసుకోవాలి. ఈ పాయింట్ తీసేస్తే కింద 1000 అవుతుంది. ఇది క్యాన్సిల్ చేయడం కూడా అంత ఈజీగా అనిపించట్లేదండి, పెద్ద నెంబర్ లెక్క కనబడుతుంది. అయితే ఇంకొద్దిగా ఆలోచించండి. మనకు జనరల్గా పర్సంటేజ్లో ట్రిక్స్ కనుక చూస్తే 100% ఈక్వల్స్ టు 1, 50% ఈక్వల్స్ టు 1/2, 25% ఈక్వల్స్ టు 1/4 మనం తీసుకున్నాం. ఇంతకుముందుగా 1/4 ఎక్కడి నుంచి వచ్చింది 25%. సో 25లో సగం ఎంతండి 12.5, దాన్ని 12.5 రాస్తాం. దీన్ని కూడా ఏం రాయొచ్చు 1/2 1/4 అంటే ఇక్కడ ఏమొస్తుంది 1/8, అందులో సగం 1/4లో సగం ఎంత 1/8 అంటే ఒక 12.5 ఈక్వల్స్ టు 1/8. ఇప్పుడు 12.5కి ఇంకో 12.5 నేను కలిపితే ఆ విలువ మొత్తం 25 అవుతుంది. అంటే 1/8కి 1/8 కలిపితే ఆ విలువ మొత్తం 1/4 అవుతుంది. సో 25% ఈక్వల్స్ టు 1/4. ఇలా కాకుండా ఇంకా దీన్నే ఈ విధంగా కూడా నేను చెప్తాను చూడండి. 12.5% ఈక్వల్స్ టు 1/8. సో 25% అంటే యాడ్ చేశాను, దీన్ని 2/8గా రాయొచ్చు, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/4గా కూడా మనం తీసుకుంటాం. సో నెక్స్ట్ దీనికి ఇంకొక 12.5 కలిపితే 25కి ఇంకొక 12.5 కలిపితే 37.5. సో 37.5% ఈక్వల్స్ టు 3/8. మనకి ఏదైనా క్వశ్చన్లో 37.5 అడిగితే మనం జస్ట్ ఇంటూ 3/8 చేస్తే చాలు. నెక్స్ట్ 50% ఈక్వల్స్ టు 4/8, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/2గా కూడా మనం తీసుకోవచ్చు. ఈ 50% తర్వాత మనకు 62.5 వస్తుందండి. 62.5% ఈక్వల్స్ టు 5/8గా రాస్తాం. అదేవిధంగా 75% ఈక్వల్స్ టు 6/8, విచ్ ఇస్ ఈక్వల్ టు 3/4గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక 12.5 కలిపితే 87.5%, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 7/8 చేయాలి. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ వచ్చేసి 87.5% ఆఫ్ 128 అడిగాడు. అంటే 87.5 అంటే ఎంతంటే ఇక్కడ 7/8. జస్ట్ మనం 7/8 ఇంటూ 128 చేస్తే చాలు. సో 8 1s 8, 4 మిగులుతుంది 48, 8 6 48. సో 16 ఇంటూ 7, విచ్ ఈజ్ 112. 70 + 42 112. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత అంటే 112 అని చెప్తాం. అయితే ఈ కాన్సెప్ట్ మనకి అప్ టు ఇంకా ఫర్దర్ నెంబర్స్ కూడా యూజ్ అవుతుంది. సో ఇంకా మనం ఇక్కడ 100% అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా 8/8 అంటే 1 అని చెప్పాను స్టార్టింగ్లో. ఇక్కడ ఇప్పుడు ఇంకొక 12.5 కలిపితే 1/2%, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 9/8 తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక 12.5 కలిపితే 125% ఈక్వల్స్ టు 10/8 తీసుకోవచ్చు.
10/8గా తీసుకోవచ్చు. ఇక్కడ 137 1/2% ఈక్వల్స్ టు 11/8గా తీసుకోవచ్చు. ఇది ఎగ్జామ్లో అడిగాడు. 137.5% మనం ఏం రాస్తున్నాం, 11/8గా రాస్తున్నాం. సో క్వశ్చన్ ఏంటంటే 137 1/2% ఆఫ్ 88 విచ్ ఇస్ ఈక్వల్స్ 10 అని అడిగాడనండి. అప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని 137.5 అంటే జస్ట్ 11/8 తీసుకొని హాఫ్ అంటే ఇంటూ రాసుకొని 88 చేస్తే 8 1s 8 11s 11 × 11 11 స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 121 ఆన్సర్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుందండి. అందుకే నేను ముందుగా చెప్పాను, ఫస్ట్ దానికి ఎంత టైం పడుతుందో సెకండ్ దానికి కూడా అంతే టైంలో మనం చేయొచ్చు అని చెప్పి షార్ట్ కట్ మీకు చెప్తా వస్తున్నాను. సో పర్సంటేజ్లో నెంబర్ ఆఫ్ ట్రిక్స్ ఉంటాయండి. సో నేను ఆల్రెడీ మన వామిక మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో, వామిక మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ పైన మొత్తం 4 ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఫుల్ వీడియోస్ అంటే మొత్తం కలిపితే 2 hours ఉంటుందండి. సో కాన్సెప్ట్ మొత్తం వచ్చేస్తుంది, ప్రతి మోడల్ ఉంటుందండి, కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది. ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. ఆ వీడియో చూడండి, సబ్జెక్ట్ మొత్తం ఫ్రీగా నేర్చుకోండి. అండ్ ఒక నోట్స్ మెయింటైన్ చేయండి, అందులో ప్రతి పాయింట్ రాసుకోండి. సో స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే డిగ్రీ కంప్లీట్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే షార్ట్ కట్స్ ట్రిక్స్ అన్నీ కూడా మన ఛానల్ అండి వామిక మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కంప్లీట్గా ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ ఫైనల్గా ఒక చిన్న క్వశ్చన్ మీకు ఎగ్జాంపుల్గా ఇస్తున్నానండి, దీన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నా క్వశ్చన్ ఏంటంటే 37 1/2% ఆఫ్ 464 అండి, 464. సో 37 1/2% ఆఫ్ 464 వాల్యూ జస్ట్ మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. 37.5% అంటే ఎంత వాల్యూ తీసుకోండి, క్యాన్సిల్ చేయండి, అంతా కూడా పెన్ పేపర్ యూజ్ చేయకుండా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.